సోషల్ మీడియాలో వచ్చే ప్రతి అంశం నిజం కాదు. ఇకపై వైరల్ వీడియోలను నేరుగా ప్రసారం చేస్తే కుదరదు. అవును, బ్రాడ్కాస్టర్లు, డిజిటల్ న్యూస్ పబ్లిషర్ల కోసం ఎన్బిడిఎస్ఏ కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. కేవలం వైరల్ అవుతోందనే సాకుతో బాధ్యత నుంచి తప్పించుకోవటం సాధ్యం కాదని స్పష్టం చేసింది. సోషల్ మీడియా సమాచారాన్ని వార్తలుగా ఇచ్చేటప్పుడు పాటించాల్సిన ఆ నియమాలేంటో ఇప్పుడు చూద్దాం. సోషల్ మీడియా నేడు సమాచారానికి ప్రధాన వనరుగా మారింది. అయితే ఇదే సమయంలో తప్పుడు సమాచారం, డీప్ ఫేక్ వీడియోలు, ఏఐ సృష్టించిన కంటెంట్ పెను సవాల్గా మారాయి. దీనిని అరికట్టేందుకు ఎన్బిడిఎస్ఏ తాజాగా 6 సూత్రాలతో కూడిన గైడ్ లైన్స్ ను ప్రకటించింది. సోషల్ మీడియా నుంచి తీసుకునే ప్రతి ఫోటో, వీడియో లేదా సమాచారాన్ని ప్రసారం చేసే ముందే క్షుణ్ణంగా వెరిఫై చేయాలి. కేవలం ఆన్లైన్ సమాచారంపైనే ఆధారపడకుండా ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు లేదా ప్రభుత్వ అధికారుల ద్వారా ఆ వార్తను ధృవీకరించుకోవాలి. టెక్నాలజీ సాయంతో మార్పిడి చేసిన వీడియోలను, ఏఐ జనరేటెడ్ కంటెంట్ను గుర్తించేందుకు ఫ్యాక్ట్ చెక్ చేయాలి. పాత వీడియోలను లేదా వేరే ప్రాంతానికి చెందిన దృశ్యాలను తప్పుడు సందర్భంలో వాడటం వల్ల ప్రజలు తప్పుదోవ పట్టే ప్రమాదం ఉంది. అలాంటి కంటెంట్ను ప్రసారం చేయకూడదు. ముఖ్యంగా సైనిక కార్యకలాపాలు, అల్లర్లు, నేరాలు లేదా మతపరమైన ఉద్రిక్తతలకు సంబంధించిన వార్తల విషయంలో ప్రజా ప్రయోజనం, ఖచ్చితత్వం అనే అంశాలను తూచా తప్పకుండా పాటించాలని ఎన్బిడిఎస్ఏ హెచ్చరించింది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని మేము ధృవీకరించడం లేదని డిస్క్లైమర్ వేసినంత మాత్రాన ఛానళ్ల బాధ్యత తీరిపోదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం చర్యలు తప్పవని ఎన్బిడిఎస్ఏ స్పష్టం చేసింది.